45వ పాఠం స్ఫటిక పర్వతం. మధ్యాహ్నపు సూర్యుడు కరిగించిన వెండిలాగా కళ్ళు జిగేల్మనే కాంతితో ప్రకాశిస్తూ ఉంటే ఎవరైనా ఒక కత్తెర తీసుకుని అందులోంచి ఆ బింబం మధ్యలోంచి సరిగ్గా ముక్కోణాకారంగా ఉండే ఆ తేజస్సును కత్తిరించి మా ఎదురుగా నిలబడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే మా ఎట్ట ఎదుట గుహలో మా కళ్ళు జిగేల్మనే తేజస్సుతో తెల్లగా మిరుమిట్లు గొలిపే వెండిలాంటి తేజస్సుతో వెలిగిపోతోంది. సూటిగా దానివైపు చూడలేక మా కళ్ళు చీకట్లు కమ్మినట్లయి దృష్టి బూచులుగా చెదిరిపోయింది. చూసారా, అదే స్ఫటిక పర్వతం. మధ్యాహ్నపు సూర్యకాంతి పడి ధవళంగా అతి శుద్ధమైన తెల్లటి తేజస్సుతో వెలిగిపోతోంది. అదే మీరు వెతుకుతున్న స్ఫటిక పర్వతం. చూసారా, కన్నులారా వీక్షించండి, మీ కన్నుల కరువు తీరా. ఇదే జీవితమంతా మనం చూడాలని కలలు కన్న మనందరి కలల పంట ఈ భూమి మీద వేల కొద్ది మంది ఉంటే అదృష్టవంతులలో ఏ కొద్ది మందికో ఈ కళ్ళతో చూసే భాగ్యం కలిగింది. దివ్యజ్యోతి వంటి ఈ పర్వతాన్ని అంటూ లామాదోర్జీ చోగ్యాల్ ఒక ఆవేశంతో గుండెలలో ఆనందం పొంగి పరవల్లో తొక్కుతూ ఉంటే, చెంపల మీద కన్నీరు ధారాలు కట్టి కారుతూ ఉంటే తుడుచుకోకుండా అలాగే చూస్తూ ప్రార్థన చేస్తున్నట్టుగా చేతులెత్తి నమస్కరిస్తూ చెబుతున్నాడు. అది మీకు ఎదురుగా సుమారు మైలు దూరంలో ఉన్నది. భూమించి సుమారు 22,000 అడుగుల ఎత్తుకు పైకి ఆకాశంలోకి పెరిగిపోయి త్రిభుజాకారంతో నిలబడి ఉన్నది. ఇది మీ కంటికి ముక్కోణాకారంతో కనిపిస్తున్నదే కానీ నిజానికి ఒక నలుపలకల చదరపు పీఠం పైన నిర్మాణం కాబడినట్లు 4 పలకల 4 త్రిభుజాలు అతికించినట్టు త్రిభుజాలు 4 దిక్కులకు తిరిగి ఉండి ఒక పిరమిడ్ ఆకారంలో ఆకాశంలోకి చొచ్చుకుపోతూ మహా గంభీరంగా దర్శనమిచ్చింది. మా అందరికీ ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమన్నది. ఏదో 1000 కిలోవాట్ల కరెంటు వంటి శక్తి వరదలాగా మా గుండెల్లోకి మెదడులోకి నరాల గుండా ప్రవహించినట్లుగా పులకింతలు కలిగాయి. మాలో ప్రతి ఒక్కరూ రోమాలు శరీరమంతా నిక్కపొడిచి చూస్తున్నారు. అలా నిలబడి ఎంతసేపు చూసామో మాకే తెలియలేదు దాని వివరాలు. ఆ తరువాత నిదానంగా మా మార్గదర్శకుడు లామాదోర్జీ చోగ్యాల్ విశదీకరిస్తే తెలిసింది అది స్ఫటిక పర్వతం అనబడే మానవ మేధస్సుకి అందనంతటి ఎత్తుగా కల్పించే సంకల్పంతో జరిగిన వాస్తు నిర్మాణం. అనేక తాంత్రిక, గణిత, ఖగోళ, జ్యోతిష్య రహస్యాలెన్నో కలబోసిన దివ్య జ్ఞాన మందిరం ఇది. ఈ స్ఫటిక పర్వతం నిలబడి ఉన్న నలుచదరపు పీఠం 4 వైపులా చుట్టుకొలతలు కనుక చూస్తే 13 ఎకరాల విస్తీర్ణంలో కట్టబడి ఉన్న ఈ స్ఫటిక శిఖరానికి అడుగున ఉన్న అరుగు వంటి వేదిక 120 అడుగుల ఎత్తు. 4 వైపులా సమానంగా అతి తెల్లటి పాలరాయి వంటి దృఢమైన శిలల చేత పునాదిలాగా పీఠంలా కట్టబడి ఉన్నది. ఆ పీఠం పైనుంచి ఆకాశంలోకి చొచ్చుకుని పోతూ 4 పలకల ముఖాలతో పైకి కోసుగా పెరిగిన శిఖరం చిట్ట చివరగా సూదిలా చెక్కబడిన స్ఫటికం నవరత్నాలలోని వజ్రం కంటే తీక్షణమైన తేజస్సుతో కళ్ళు జిగేల్మనేలాగా గడ్డకట్టిన పాదరసం రంగుతో మెరుస్తోంది. అది రసబంధనంతో పాదరసాన్ని స్తంభింపచేసి అలాగా శిలలాగా త్రిభుజాకారంగా 4 ముఖాలతో ఏర్పాటు చేసిన శిఖరం స్ఫటిక పర్వతం పైన మండుతున్న వెలుగులా కనిపిస్తోంది. ఓ కార్తీక శిఖర దీపంలా ప్రకాశిస్తూ 4 దిక్కులకు ఆ 4 ముఖాల పిరమిడ్ వంటి స్ఫటిక రాయితో మంచు గడ్డకట్టినట్టు పర్వతంలా ఏటవాలుగా సుమారు 2160 అడుగుల ఎత్తు ఉన్నది. దాని 4 ముఖాలు సమానంగా నిర్మాణం చేయబడినాయి. అందులోని ఉత్తర ముఖం మీద ఏటవాలుగా భూమికి 23 డిగ్రీల కోణంలో తూర్పు నుంచి పైకి ఎత్తున పెట్టబడిన ఒక చిన్న సూది బెజ్జం వంటి రంధ్రం కనిపించింది.
జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే మాలో గణిత శాస్త్రం, ఖగోళం, జ్యోతిష్యం, సైన్సులలో సిద్ధహస్తుడు, గొప్ప ఆసక్తి కల రష్యన్ పరిశోధకుడు ఔస్పెన్స్కీ ఆశ్చర్యంతో తెరిచిన కళ్ళు విప్పి నోట మాట రాక తెరిచిన నోరుతో విస్తుపోతూ అలాగే నిలబడ్డాడు. కొన్ని క్షణాలకు తేరుకొని, గురుదేవ, లామా మహాశయ, రంధ్రం పెట్టబడి ఉన్నది కదా, దాని ప్రయోజనం ఏమిటి అన్నాడు. జేబులోంచి తన నోట్బుక్ తీసి వివరాలు నోట్ చేసుకుంటూ చకచక ఆ స్ఫటిక పర్వతం ఆకారాన్ని రేఖాచిత్రం చేస్తూ దానికి లామా మహాశయుడు ప్రశ్న వేస్తూ ఉంటే మళ్ళీ అతడే ఇలా సమాధానం చెప్పసాగాడు. అది ఏ ముఖంగా ఉన్నది? అది సరిగ్గా ఉత్తరం వైపు తిరిగి ఉన్నది గురుదేవ. భూమికి ఎంత ఎత్తులో ఉన్నది? సరిగ్గా భూమి ఆకాశం కలిసే రేఖకు 23 డిగ్రీల కోణంలో ఎత్తున ఏర్పడి ఉన్నది. సరిగ్గా చూడండి, అది ఉత్తరం తూర్పులకు నడి మధ్యన, అంటే ఈశాన్య దిక్కుగా భూమి ఆకాశం కలిసే రేఖకు 23 భాగాల కోణంలో ఎత్తు మీదుగా ఉండే నక్షత్రం ఏది? ఔస్పెన్స్కీ తన జేబులోంచి చిన్న నోట్బుక్ తీసి ఒక ఆకాశం మ్యాప్ లాగా చిన్నగా అందులో ప్రింట్ చేసి ఉన్న నక్షత్రాల డిగ్రీలను కొలిచి ఆశ్చర్యపోతూ అన్నాడు. అది ధ్రువ నక్షత్రం గురుదేవ. సరిగ్గా అదే ఎత్తున ఈశాన్యంగా అదే కోణంతో ఈ పిరమిడ్ రంధ్రం కూడా నిర్మించబడి ఉన్నది. దానివల్ల కనిపించే విచిత్రం ఏమిటి? విచిత్రమా అంటూ తలపై టోపీని తీసి బొరగొక్కుని మళ్ళీ టోపీ పెట్టుకుని ఈ ధ్రువ నక్షత్రానికి కుడివైపున, అంటే తూర్పు దిశగా సప్త మహారుషుల మండలం ఉదయిస్తుంది. అది పల్లకిలాగా అర్ధచంద్రాకారంగా ఆకాశంలో 12 గంటల స్థితికి వచ్చి చివరకు వాయువ్యంగా, అంటే పడమర ఉత్తరం మధ్యగా అస్తమిస్తుంది మామూలుగా. కానీ మనం ఇక్కడ హిమాలయాల మీద ఎంతో ఉత్తరంగా ఉండబట్టి సప్త మహర్షులు అస్తమించరు. పడమర వైపు నుండి నేల వైపుకు దిగి అర్ధరాత్రంతా నేల బారుగా ప్రయాణించి తిరిగి తూర్పు వైపుకు తిరుగుతూ గుండ్రంగా తూర్పు ఉత్తరం వైపున ఈశాన్యంగా ఇరుసులా తిరుగుతుంది. సప్త మహర్షి మండలం అంటే ఏమిటి? ఈ సప్త మహర్షి మండలం ఉత్తర దిక్కు ఉండే ధ్రువ నక్షత్రం చుట్టూ చక్రాకారంగా తిరుగుతుంది అని. నాకున్న అతి తక్కువ జ్యోతిష్య పరిజ్ఞానంతో ఆలోచిస్తే ఈ స్ఫటికంతో నిర్మాణం కాబడ్డ పిరమిడ్ 26,000 సంవత్సరాలకి ఒక్కసారి ఈ రాశి చక్రము దాటి అయనాంశాల గతితో కొలతలు నమోదు చేసిన జ్యోతిష్య యంత్రంగా ఇది ఎవరో మహానుభావులు, అసాధ్యమైన ఖగోళ జ్యోతిష్య పరిజ్ఞానం కలిగిన వారు, అద్భుతమైన తపశ్శక్తితో భవిష్య జ్ఞానము కలిగి రానున్న కలియుగంలోని ఆఖరి పాదం వరకు, ఇంకా ఆపైన మరి 2160 సంవత్సరాల వరకు తిరిగే కాలచక్రానికి ఒక గడియారంలా దీనిని నిర్మించారు. ఇంత శ్రమపడి ఇంతటి అగాధమైన జ్యోతిష్య పరిజ్ఞానంతో దీనిని పూర్వపు సిద్ధ గురువులు ఎవరో ఎందుకు నిర్మించి ఉంటారు? లామా దోర్జీ ఛోగ్యాల్ మహాశయుడు చిరునవ్వుతో వింటూ స్ఫటిక పర్వతం వైపు కన్నార్పకుండా చూస్తూ తన చేతిలోని జపమాలను అతివేగంగా తిప్పుతూ అతి నెమ్మదిగా మంద్రస్వరంతో ఇలా అన్నాడు. అది ఏదో ఖగోళ జ్యోతిష్య తంత్ర రహస్యాలతో నిర్మించబడ్డ రాశి చక్రము వంటి నిర్మాణం. బహుశా రానున్న అవతారమూర్తి గురించి, అంటే శంబలకు స్ఫటిక పర్వతానికి లింకుగా ఉండే నిగూఢమైన దేవరహస్యాలు ఈ స్ఫటిక నిర్మాణంలో బంధించబడి ఉన్నవి. ఒక చిక్కుముడిలాగా. మరుక్షణమే లామా మహాశయుడు తటాలున వెనక్కు తిరిగి తన వెనుక నుంచుని ఆనంద బాష్పాలతో ఆ స్ఫటిక పర్వతాన్ని చూస్తూ 2 చేతులు ఎత్తి నమస్కరించి తన్మయుడైన ఉన్న శ్రీనివాస చక్రవర్తి వీపు మీద ప్రేమగా నిమురుతూ తన ముందుకు లాగి ఇలా అన్నాడు. చక్రవర్తి, నీవు పరిశుద్ధ వైష్ణవ కుటుంబంలో జన్మించావు, వేదకాలం సాంప్రదాయంలో. అందుకే నీకు మంత్రశాస్త్ర సాంప్రదాయం బాగా తెలుసు. బయటకి స్ఫటికంతో నిర్మాణం కాబడ్డ ఈ స్ఫటిక పర్వతం కట్టుబడిలో నీకేమైనా విచిత్రం గోచరిస్తుందా? నీకు తోచినట్టు నాకు చెప్పు అన్నాడు లామా దోర్జీ. శ్రీనివాస్ చక్రవర్తి కాసేపటికి నోరు పెగిల్చుకుని అతి కష్టం మీద మాట్లాడగలిగాడు. గురుదేవ, ఇది జ్యోతిష్య ఖగోళ తాంత్రిక రహస్యాలలో నిర్మాణం కాబడి ఉన్న కట్టడంలా నాకు తోస్తున్నది. అంటే ఏమిటో వివరంగా చెబుతాను. మా బ్రాహ్మణులు నిత్యం పూజిస్తారే శ్రీచక్రం అనే యంత్రాన్ని. అది ముఖ్యంగా 2 రకాలు. ఒకటి త్రికోణాకారం కలిగిన గీతలతో త్రిభుజాకారంగా చిత్రించబడి ఉండేది శ్రీచక్రం అనే యంత్రం.
ఈ చక్రంలో కొన్ని త్రిభుజాలు తలక్రిందులుగాను మరికొన్ని త్రిభుజాలు నిలువుగాను నిలబడి ఉంటాయి. అలాంటి ప్లాన్ తీసుకుని స్ఫటిక శిలతో తలక్రిందులుగా నిలబెట్టిన త్రికోణపు శిలలు నాలుగు దిక్కుల కలిగిన పిరమిడ్ల వంటి కట్టడాలు ఒకదానిపై ఒకటి పేర్చి రెండు రకాలుగా కట్టారు. అలానే నిటారుగా నిలబడి ఉన్న త్రికోణాకారంగా ఉన్న 4 ముఖాలతో నిలబడి పిరమిడ్ల ఆకారంలో కొన్ని పలకలు ఒకదానిపై ఒకటి నిలబెట్టి ఉన్నాయి. దానివల్ల ప్రతి పిరమిడ్ వంటి ఆకృతి మెట్లు మెట్లుగా, అంటే మా వైష్ణవ ఆగమ శాస్త్రంలో దేవాలయం యొక్క విమానంలాగా కట్టబడి ఉన్నది ఈ మందిరం. సరిగ్గా ఇలాంటి కొలతలే కలిగి ఉన్న ఈ పిరమిడ్లకు 4 దిక్కులకు రకరకాల దేవతల శిల్పాలు అంటిస్తే అది సరిగ్గా మా దక్షిణ భారతదేశంలో తిరుమల అనే పుణ్యక్షేత్రంలో శ్రీనివాస ప్రభువు అనబడే భగవంతుడి దేవాలయం పైన ఉండే ఆలయ విమాన శిఖరంలా కనిపిస్తున్నది. అంటే కరెంట్ షాక్ కొట్టినట్టు తుల్లిపడి చేతులు దులిపేస్తూ ఆశ్చర్యంగా అన్నాడు ఇలా, అది తిరుమల వెంకటేశ్వర ప్రభువు ఆలయ విమానపు గోపుర శిఖరంలో ఉన్నదే. మా పూర్వీకులు చెప్పిన దేవాలయ గోపురాల నిర్మాణం నుంచే ఈజిప్టులోని పిరమిడ్ల నిర్మాణం కూడా జరిగిందని. అది ఇప్పటికీ ఇన్నాళ్లకు కళ్ళ ముందుకు వచ్చింది ఆశ్చర్యమైన ఈ స్ఫటిక పర్వతం రూపంలో. గురుదేవ, నాకు ఇంకో ఆశ్చర్యం కలిగించే రహస్యం కూడా తట్టింది దైవికంగా. అదేమిటంటే మనమే స్ఫటిక పర్వతాన్ని చేరుకునే ముందు నదికి అడుగున భూమిలోంచి సొరంగ మార్గంలో ప్రయాణించాం కదా. అవును శ్రీనివాస్ చక్రవర్తి, ఏమిటప్పుడు నీ సందేహం అన్నాడు లామాదోర్జీ. ఆ సొరంగ మార్గంలో మనకి కుడివైపున భూమి స్పర్శ ముద్ర పట్టిన రూపంతో ఉన్న భవిష్యత్తులో అవతరించే బుద్ధ విగ్రహం చూశారు కదా. అవును చూశాము. అయితే ఆయన సరిగ్గా ఆ మైత్రేయ బుద్ధుడు భూమిని చూసే మార్గంలో ఏదో రహస్య మార్గాన్ని చూపిస్తూ ఉండేలాగా హస్తం చెక్కబడి ఉంది కదా. సరిగ్గా అలాగే నేనిప్పుడు చెప్పిన తిరుమల క్షేత్రంలోని మీ శ్రీనివాస ప్రభువు విగ్రహం కూడా ఒక చేతిని క్రిందకు చూపిస్తూ ఉంటుంది. భూమి స్పర్శముద్రలో తిరుమల క్షేత్రంలోని దేవరహస్యాలు తెలిసిన పండితులు చెప్పగా విన్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ హస్తం ఆయన పాదాల క్రింద అడుగున రహస్య బలంగా ఏర్పడి ఉన్న ఓ సొరంగ మార్గాన్ని చూపిస్తోందని. ఇది మా వైష్ణవులు వైఖానసులలో ఎవరికీ తెలీదు. ఈ రహస్యం నాకు కూడా ఇప్పుడే ఈ స్ఫటిక పర్వతానికి చేరే భూమిలోని సొరంగ మార్గాన్ని చూపించే బుద్ధ విగ్రహాన్ని చూస్తే దానిలో రహస్యార్థం వలన శ్రీనివాస ప్రభువు పాదాల అడుగున కూడా ఒక సొరంగ మార్గం ఉన్నదని గుర్తుకు వచ్చింది అంటూ ఆశ్చర్యంగా చెప్పుకుపోతున్నాడు శ్రీనివాస చక్రవర్తి. లామాదోర్జీ సావధానంగా వింటూ ఇలా అన్నాడు. చక్రవర్తి, నీకు ఎక్కడెక్కడో దేవరహస్యాలను కలిపే బ్రహ్మముడి వంటి సందులు స్ఫురిస్తున్నాయి. నీ బుద్ధికి నీవు చెప్పిన భూమిలోని సొరంగ మార్గం నరసింహ బిలం అంటారని కూడా నీకు తెలుసా? అలాగని ఎక్కడ ఉన్నది గురుదేవా అన్నాడు చక్రవర్తి ఆశ్చర్యంగా. మీ వెంకటేశ్వర స్వామి భక్తులలో మహాయోగిని సిద్ధురాలు ఒక ఆమె ఉండేది. చోగ్యాలు అందుకున్నాడు. తరిగొండ వెంగమాంబగారా ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీనివాస చక్రవర్తి. అవును, ఆమెను ఒకసారి ఆలయంలోకి ప్రవేశించకుండా మీ ఆలయ అర్చకులు గడి తలుపులు బంధిస్తే ఆమె భూమిలో ఈ రహస్య సొరంగం ద్వారానే నరసింహ బిలంలో ప్రయాణించి చివరికి గర్భగుడిలోని శ్రీనివాస ప్రభువుని దర్శించేది. అంతేకాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అంటారు కదా. అంటే ఈ కలియుగంతానికి ఆయన పాదాల క్రింద ఉండే రహస్య మార్గాన్ని, నృసింహ బెలాన్ని చూపించే రహస్య మార్గానికి, ఇక్కడ స్ఫటిక పర్వతం అడుగున ప్రవేశించే రహస్య సొరంగ మార్గానికి రెండింటికి ఏదైనా సంబంధం ఉన్నదా అన్నాడు సూచనప్రాయంగా. ఇంతలో జగదీష్ చంద్రబోస్ ఆసక్తిగా ముందుకు వచ్చి లామాదోర్జీ చోగ్యాలను ప్రశ్నించాడిలా. లామా గురుదేవ, నేను పవిత్ర బెంగాలీ బ్రాహ్మణుల సాంప్రదాయంలో పుట్టాను. మా బెంగాలీలు జగన్మాత అయిన ఆదిశక్తిని పూజించే భక్తులు. నవరాత్రులలో దేవీ పూజలు తప్పక చేస్తాం మేము. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, మా పూజల్లో శ్రీచక్రం ప్రధానమైంది. ఈ శ్రీచక్రము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బల్లపరుపుగా రేకుల మీద త్రిభుజాకారపు గీతలతో వేసిన రేఖాచిత్రము, రెండవది పంచలోహాలతో మెట్లుగా శిఖరంలాగా పోత పోసిన మేరు ప్రస్తార
శ్రీచక్రం ఇంకొకటి. ఈ రెండవది గీతలతో వేసిన చిత్రానికి పొడవు, వెడల్పు, ఎత్తుగల స్థూలమైన ఆకారమే. సరిగ్గా అదే శైలి ఈ స్ఫటిక పర్వతం కట్టడంలో నాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక త్రిభుజం తలక్రిందులుగా ఉంటే మరొక త్రిభుజం దానిపై నిటారుగా పెట్టినట్టుగా కట్టబడి ఉన్నది. దానినే మేరు ప్రస్తార శ్రీచక్రం అంటారు కదా మా బెంగాలీ శాక్తేయ సాంప్రదాయంలో. ఇంతకీ నీ సందేహం ఏమిటి జగదీష్ బాబు? సూటిగా ప్రశ్నించాడు లామాదోర్జీ. లామా గురుదేవ, నా సందేహం ఒక్కటే. ఇటు మా తూర్పు బెంగాలీల శాక్తేయ సాంప్రదాయంలో శ్రీచక్రము, అటు దక్షిణాదిన తెలుగువారి గడ్డ మీద శ్రీనివాస ప్రభువు దేవాలయ నిర్మాణము రెండు ఒకే మూల సూత్రాల వాస్తుపైన ఎలా నిర్మించబడి ఉంది? ఈ రెండింటికి ఏదైనా సంబంధం ఉండవచ్చునేమో అని నా సందేహం. దాంతో లామా మహాశయుడి కళ్ళు జిగేల్మని తలుక్కును మెరిసాయి ఆనందంతో. ఏముంది, ఒకటి శ్రీచక్ర మేరు ప్రస్తారం అంటే ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాతకు సూచిక. రెండవది ఈ ప్రకృతికి ప్రభువైన భగవంతుడి శ్రీనివాసునికి సూచిక. ఒకటి శ్రీ అయితే రెండవది శ్రీ నివసించడానికి ఆధారమైనవాడు అంటే శ్రీనివాసుడు. ఈ సృష్టికి ఆధారమైన శక్తికి శరణ్యమైన భగవంతుడు. మరి ప్రకృతికి పురుషుడికి సంబంధం లేకుండా ఈ సృష్టి ఎలా ఉంటుంది? ఒకటి స్త్రీ అయితే రెండవది ఆమెకు నివాసుడు. తెలిసిందా అన్నాడు లామాదోర్జీ చోగ్యాల్. దాంతో మా మనస్సులోని సందేహాలన్నీ తీరి మా బుర్రలో ఏదో ఒక లైటు వెలిగినట్టయింది. 46వ పాఠం శంబల భవిష్యాలు. స్ఫటిక పర్వతం చుట్టూరా ప్రదక్షిణంగా చేతులు జోడించి నమస్కారంతో తిరిగాం. ఆ వెలుగుకు, తీవ్రమైన దాని శక్తి తరంగాలకు మా కళ్ళు జిగేల్మంటూ సూర్యబింబం చుట్టూరా కనిపించే ఒక వెలుగులాగా, ఒక వెండి దూది వంటి తేజస్సుతో కనిపించగానే మా మనస్సులు, శరీరాలు ఈ ప్రపంచంలోనే లేనట్టు ఏదో స్వప్నలోకాల్లో తేలిపోతున్నట్టు ఫీల్ అయ్యాం. అలా 13 ఎకరాల వైశాల్యం గల ఆ స్ఫటిక మందిరం చుట్టూ ప్రదక్షిణంగా తిరగడానికి మాకు కొన్ని గంటలు పట్టింది. బాగా అలసిపోయాం. మాలో అందరికీ దిగ చెమటలు పోసి బట్టలన్నీ తడిసిపోయాయి. మేమంతా చల్లటి మంచు కొండలైన హిమాలయ శిఖరాలపైన ఉన్నామన్న విషయం కూడా ఆ సమయంలో మాకు గుర్తు రానేలేదు. అలా ప్రదక్షిణం పూర్తయి మేమంతా దాని ఉత్తరపు దిక్కున ఏటవాలుగా ఉన్న దిక్కుకు ఉన్న కొండచర్య వైపు రాగానే ఈ స్ఫటిక పర్వతం లోపలికి వెళితే ఏముంటుంది గురుదేవా? ఈ స్ఫటిక మందిరం లోపల నిర్మాణం కాబడ్డ వాస్తు చిత్రాలు, గణిత, ఖగోళ, జ్యోతిష్య అద్భుతాలు ఇంకా ఎన్నో ఉంటాయని నాకు గట్టిగా అనిపిస్తోంది అన్నాడు ఆధ్యాత్మిక విషయాల్లో నిగూఢమైన పరిశోధనలు చేసిన రష్యన్ వేదాంతి ఔస్పెన్స్కీ. దానిలోకి ప్రవేశించడానికి ఎటువైపున ద్వారం లాంటిది ఆ 4 దిక్కులలో ఎక్కడా కనిపించటం లేదు. ఈజిప్టులోని పిరమిడ్ లాగే ఈ స్ఫటిక పర్వతం కూడా దళసరిగా స్ఫటిక శిలతో నిర్మాణం కాబడి ఉండవచ్చు అన్నాడు లామాదోర్జీ. తన ప్రదక్షిణం పూర్తి చేసుకుని పిరమిడ్ వంటి స్ఫటిక శిఖరానికి తూర్పు దిక్కున నిలబడి వెనక్కి తిరిగాడు. ఆయన వీపు వెనక స్ఫటిక పర్వత శిఖరం ఉండేలాగా. అది ఇంకా మాకు అందరము వెనక్కి తిరిగే సూచనగా భావించి ఆయన వెనకే మేమంతా బారుగా లైను కట్టి నిలబడి నడవసాగాం. అలా 1000 గజాలు నడిచామో లేదో అక్కడ ఒక విచిత్రమైన శిల్పం వంటిది కనిపించింది. దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఓ సింహం ఆకారంలో ఉండే శరీరము, మనిషి ఆకారంలో ఉన్న తల కలిసి ఏర్పడి ఉన్నాయి. 2 భుజాలకు గరుడ పక్షి రెక్కల వలె 2 రెక్కలు ఎగురుతూ ఉన్నట్టుగా తెరుచుకొని దాని కళ్ళు అరమోడ్చి ధ్యాన ముద్రలో ఉన్నాయి. మనిషి ముఖం ఉన్న గరుత్మంతుడి ముక్కులాగా కోసుగా, వంపు తేలి పొడవుగా, ఎండు మిరపకాయ తొడిమెలాగా ఉన్నది దాని ముక్కు. ఈ విగ్రహం సరిగ్గా ఈజిప్టులోని మనిషి, సింహం కలిసిన స్ఫీనిక్స్ను పోలిన ఆకారాన్ని పోలి ఉన్నది. ఆ విగ్రహం ముందు ఒక చిన్న అరుగు వంటి 2 అడుగుల చదరంగా ఓ బలిపీఠంలా ఉన్నది. దాని మీద లోతుగా దీపారాధన ప్రమిద వంటి గుంటలు. లామాదోర్జీ తన చేతికి తగిలించుకున్న జోలి వంటి సంచిలోంచి ఓ గుప్పెడు ధూపం పొడి తీసి దాంట్లో వేశాడు. అది సాంబ్రాణి, పచ్చకర్పూరం, చందనము, నెయ్యి వంటి అనేక సుగంధ వస్తువులతో చేసినట్టుగా ఘుమఘుమలాడిపోతున్నది.
ఏమిటది అని నేను ఆశ్చర్యపోయేలోగా 2 నల్లటి రాళ్ల వంటివి తన సంచిలోంచి తీసి గట్టిగా ఒకదానికొకటి కొట్టి రాపాడించగా సర్రున 3 నిప్పు రవ్వలు రాలి ఆ పొడి మీద పడి దాంతో నిప్పంటుకున్నది. అవి నిప్పు వెలిగించే చెకుముకి రాళ్ళని అర్థమైంది. అలా వెలిగించిన ధూపం పొడి వెంటనే అంటుకుని దట్టమైన పొగలు ధూపంగా ఘుమఘుమ పరిమళాలు వెదజల్లుతూ ఓ అడుగున్నర ఎత్తున జ్వాలగా మంట లేచింది చట్పట్ అనే శబ్దాలతో. లామా మహాశయుడు దానికి ఎదురుగా నిలబడి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ కళ్ళు మూసుకుని ధ్యానించాడు, నోటిని కదుపుతూ ఏవో మంత్రాలు అస్పష్టంగా ఉచ్చరిస్తూ. అలా 5-6 నిమిషాలు గడిచింది. వెలిగించిన మంట వేడికి కాబోలు అనుకున్నాం. చట్పట్ అనే చప్పుడుతో పేలి ఆ విగ్రహం ముందు ఒక సూటుగా నిటారైన సందు వంటి ద్వారం ఏర్పడింది. అది క్షణాల మీద విచ్చుకుంటూ కుడి ఎడమ వైపులకు ఒక డ్రామా తెరల 2 పక్కలకు తెరుచుకుంది. ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని చూస్తూ అలాగే నిలబడ్డాం అందరం విస్తుపోతూ. ఈ క్రింద నుంచి ఒక రహస్య ద్వారం భూమి లోపలికి తెరుచుకుంటూ ఉంది చూడండి. ఈ సొరంగం లోపల నుంచి అడుగునకు దిగి ఆ స్ఫటిక పర్వతం దిక్కుగా నడిచిపోతే స్వరంగం ద్వారా నేరుగా ప్రయాణిస్తే అది సరిగ్గా పోయి అదిగో ఎదురుగా కనిపించే స్ఫటిక శ్రీచక్రం వంటి పీఠం అడుగునకు చేరుకునే ఓ లోతైన బావిలోకి దారి తీస్తుంది. ఆ దారి లోపలికి క్రిందికి మెట్లుగా దిగిపోతే సరిగ్గా పైన ఉన్న ఆ పిరమిడ్ ఆకారం గల స్ఫటిక శిఖరం క్రింద ఉన్న ఒక పుష్కరిణి వంటి కోనేరు మెట్ల మీదుగా భూమి అడుగుకు దారి తీస్తాయి. అవి క్రమంగా వెడల్పు తగ్గిపోతూ ఆ 13 ఎకరాల పిరమిడ్ పీఠం లోపల 12 ఎకరాల వైశాల్యంతో అలా తగ్గుతూ పోయి 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3 ఇలా తగ్గి చివరికి త్రికోణం యొక్క సూదిగా ఉండే మొన క్రింద ఉండే పుష్కరిణి అడుగు భాగానికి చేరుతుంది. అది ఈ పైన కట్టబడిన స్ఫటిక పర్వతం ఎంత ఎత్తు ఉన్నదో భూమి లోపలికి కూడా మెట్టుగా క్రిందికి దిగుతూ అడుగుకు వెళ్తే అంతే లోతు ఉన్నది. అలా అడుగున ఉండే సూది లాంటి పిరమిడ్ కొన నుండి నిచ్చెన వంటి మెట్లు నిటారుగా పైకి తీసుకువెళ్తాయి. అవి చాలా మెరకగా నిలువుగా ఉండి ఎక్కడానికి కష్టమైనవి. అవి క్రమంగా ఆ బోర్లించిన పిరమిడ్ వంటి స్ఫటిక పర్వతంలో గుల్లగా ఉండే లోపలి గర్భాలయం ఒకటి అందులో దర్శనమిస్తుంది. సరిగ్గా స్ఫటిక పర్వతం లోపల నడి మధ్యన తలక్రిందులుగా రివర్స్గా ఉన్న పిరమిడ్కు చేరుకునే మార్గం ఇది. నిలబెట్టిన పిరమిడ్కు కేంద్రం క్రిందగా దాని నడి మధ్యన ఉండే బిందువు. అక్కడ స్ఫటిక పర్వతం గర్భాలయంలో దాని హృదయం లాంటి ఒక గుహలా ఉండే చదరం ఆకారంలో 12 అడుగుల పొడవు 12 అడుగుల వెడల్పుతో కట్టబడిన ఒక నీలం స్ఫటికం రంగు గది దిగుతూ ఉంటుంది. దానిలోకి మహాయోగులు తప్ప మామూలు మనుషులు ఎవరూ ప్రవేశించలేరు కూడా. ఒకవేళ ఎవరైనా బలవంతంగా ప్రయత్నించి అందులోకి గనుక వెళితే నీలం రంగు వజ్రం వంటి ఆ స్ఫటిక గదిలోని నీలలోహిత అల్ట్రావైలెట్ తరంగాల తీవ్రతకి శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోతుంది. గుండె కొట్టుకోవటం నిలిచిపోతుంది. ఊపిరి తీసుకోలేక చివరికి శ్వాస కూడా బంధించబడుతుంది అన్నాడు లామాదోర్జీ. అది యోగంలోని కేవల కుంభకంలోకి దారితీస్తుందా గురుదేవా అన్నాడు శ్రీనివాస చక్రవర్తి తనకున్న కొద్దిపాటి యోగ సాధనలోని ప్రాణాయామంలో కలిగిన కేవల కుంభకంలోని స్థితిని అనుభవంలోకి గుర్తు చేసుకుంటూ. అది సమాధి స్థితిలోకి అంటే నిర్వికల్ప సమాధిలోకి లాగేస్తుంది సుడిగుండం వలె. ఇదంతా నాడీ గ్రంథం వంటి ఒక ప్రాచీన తాళపత్ర గ్రంథంలో ఉన్నది చదివి నా గురుదేవులు చెప్పగా విన్నాను. అందులో ఇంకా శంబలా ప్రభువు వచ్చినప్పుడు జరిగే విషయాలు ఎన్నో రాసి ఉన్నాయి అన్నాడు లామా. అందులో ఏమున్నాయి? లామా గురుదేవ, మేము ఎలాగూ స్ఫటిక పర్వతంలోకి ప్రవేశించిన మనం ప్రాణాలతో బయటపడలేం. కనీసం మీరు చెప్పితేనైనా విని సంతోషపడతాము అన్న మా మాటలు వినగానే తటాలున వెనక్కి తిరిగాడు లామాదోర్జీ. చోగ్యాల మహాశయుడు మాకు ఎదురుగా నిలబడుతూ అందులో ఏమున్నదో
మాలో ఎవరు చదవలేదు, కానీ కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు, పొడి శ్లోకాలు, వచనములు కలిసి కొన్ని చదవగలిగేవి ఉన్నాయి. వాటిని శంబల భవిష్యాలు అంటారు. అవి పెద్దలు చెప్పగా నేను విన్నవి ఇలా ఉన్నాయి. ఆకాశంలో ఓ కొత్త నక్షత్రం కనిపిస్తుంది. 2 సైతాన్ వస్తాడు. 3 మానవులు అణువును బ్రద్దలు చేస్తారు. దాని మంటలకి వినాశం చెలరేగుతుంది. 4 రాత్రి ఎర్రగా పగలు లాంటి సంధ్యాకాంతితో మండిపోతుంది. 5 ప్రపంచమంతా భగ్గున మండిపోతుంది. 6 మండుతూ ఉన్న దేశాలపై ఎగురుతూ ఉన్న తెల్లగుర్రం పోతూ కనిపిస్తుంది. శంబల ప్రభు చేతిలో మృత్యుకిరణం అర్ధచంద్రునిలా ఖడ్గం ఆకారంలో ఫోకసింగ్ చేస్తూ. 7 స్త్రీ పురుష లింగాల మార్పిడి జరుగుతుంది. 8 సృష్టి ధర్మం తలక్రిందులవుతుంది. ఓ జంతువుకు ఇంకో జంతువు పుడుతుంది. అప్పుడే యుగసంధి పుట్టును. 9 అన్ని మతాలు నశించిపోయి వాటి పేర్లుంటాయి, అంతే. 10 పుట్టుకతో దివ్య శక్తులు గల పిల్లలు పుట్టుకొస్తారు. వేదాలు చదువుతారు, భవిష్యత్తు చెబుతారు. 11 వారి వాక్యం అప్పుడే జరుగుతుంది. 12 వాళ్లే ఋషులు. 13 ఋషులు వెనకాలే శంబల ప్రభువు వస్తాడు. 13 ప్రపంచవ్యాప్తంగా 100 మంచు తుఫానులు. 14 సముద్రాలు గట్టును దాటి ఓలను ముంచుతాయి. భూకంపాలు వస్తాయి. పరిభ్రమణం మారి భూమి చలిస్తుంది. టిబెట్కు ఎర్రబోయలు వస్తారు. ఆలయాలను, లామాసరీలను అపవిత్రం చేస్తారు. ఇనుప పక్షి టిబెట్పై ఎగురుతుంది, నిప్పులు కక్కుతూ. ఒకే మాసంలో సూర్యచంద్ర గ్రహణాలు 2 పక్షాలలోనూ వస్తాయి. 13 రోజుల పక్షం వస్తుంది, ప్రళయాన్ని తెస్తుంది. తురక క్రైస్తవ జాతుల మధ్య భయంకర యుద్ధం వస్తుంది. ప్రపంచంలోని అన్ని మతాలు నశిస్తాయి. సత్యధర్మం ఒక్కటే. శంబల ప్రభు మతం నిలుస్తుంది. ఒక్కడే భగవంతుడు, ఒక్కటే మానవజాతి, సత్యం ఒక్కటే అన్నది చివరకు మిగులుతుంది. కలిమాయ అంతమవుతుంది. నిజం నిలకడ మీద నిలబడుతుంది. ధర్మచక్రంతో ధర్మమూర్తిగా పాలించే రాజు వస్తాడు. ఆయనే ప్రపంచాన్ని ఏకం చేస్తూ, నిర్మలం చేస్తూ ఈ స్ఫటిక పర్వతాన్ని ఇలా నిలబెట్టి ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు. సత్యయుగం తప్పదు. సత్య పురుషులే దానిని చూడగలరు. ఇవి శంబల భవిష్యాలు.